అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రేపటి కోసం గైడెన్స్ చూద్దామండి. ఈ గైడెన్స్ అనేది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే. ఈ గైడెన్స్లో ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, జాబ్ అండ్ స్టడీస్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా మీనింగ్ కావచ్చండి. సో అన్ని రకాలుగా మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ 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 ఏంటంటే, ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మెడికేషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? మీరు ఆల్రెడీ డాక్టర్ని మీట్ అయ్యారు, మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నామంటే సో ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మేబీ కొంచెం హెల్త్ కేర్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఓకేనా? ఇదేంటంటే ఇప్పుడున్న ఈ రోజుకి, ఐ మీన్ రేపటికి, మీన్స్ అంటే ఈ రోజు చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవరికైనా ఏదైనా కొంచెం పెద్ద మేజర్ ఇష్యూ ఉంది అంటే కాస్త కేర్ తీసుకోండి. అలానే ఇలాంటివి విని పానిక్ అవ్వడం కాదు, ముందు జాగ్రత్త పడాలి. నేను అది చెప్తున్నాను. పానిక్ అయ్యి లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చెయ్యొద్దు. హెల్త్ విషయంలో మాత్రం కేర్ తీసుకుంటాం. నెక్స్ట్, జాబ్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? మీ కొలీగ్స్తో కానీ, మీ బాస్తో కానీ, లేదా టీమ్ లీడర్ సంథింగ్ ఎవరైనా, ఓకేనా? నాకు ఇక్కడ టీచింగ్ జాబ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. నెక్స్ట్, హార్డ్వేర్లో ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది హార్డ్వేర్. ఓకే. నెక్స్ట్, సమ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసే వాళ్ళు, ఐ మీన్ టీచింగ్ కాదు, టీచింగ్ ప్రొఫెసర్స్ కాదు, ఇన్స్టిట్యూట్లో వేరే వేరే అడ్మినిస్ట్రేషన్ ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇలాంటివి కొంతమంది, చాలా తక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. వీళ్ళేంటి అంటే కొంచెం పేషెన్స్తో ఉండాలి. కొలీగ్స్ అయినా, మీ తోటి చేసే మీ ఈక్వల్ కొలీగ్స్ అవ్వచ్చు, బాస్ కావచ్చు, టీమ్ లీడర్, ఎవరైనా సరే కొంచెం తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళతో ఏంటంటే కాస్త కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది కొంచెం మీ ప్రొఫెషన్లో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఏదైనా మానిపులేట్ చేయడానికి ట్రై చేసినా, కావాలని మాటలు వదిలేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేసినా, ఏదైనా సరే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప ఇంకా వాళ్ళతో సమానంగా బాధించడం అనేది చెయ్యొద్దు. ఇది మంచిది కాదన్నమాట. నాకు ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ ఉంటుందని కూడా అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఒకసారి బయటికి వెళ్తే జాబు మళ్ళీ కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా కాస్త పేషెన్స్తో ఆన్సర్స్ చేయడం చూడండి, మంచిది అది. అండ్ ఇంటర్వ్యూ కూడా 50-50 ఛాన్సెసే కనిపిస్తున్నాయి. బట్ ప్రయత్నం ఆపద్దు. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత సక్సెస్ అనేది లైఫ్లో కనిపిస్తుంది. అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వాలండి. కాస్త లేజీగా ఉంటున్నారు. ఓకే. చాలా లేజీగా ఉన్నారు. బాగా చదవాలి, బాగా కష్టపడాలి ఎగ్జామ్స్ కోసం. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న, గవర్నమెంట్ ఎగ్జామ్స్, అది సంథింగ్ సంథింగ్ ఏదైనా కావచ్చు. ఓకే. లేజీగా ఉండకూడదు. మీకు తెలియకుండానే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుందాం, లేదా కొంచెం ఒక 10 మినిట్స్ మొబైల్ చూసుకుందాం. ఆ 10 మినిట్స్ కాస్త 1 అవర్ 2 అవర్స్ అవుతుంది, మీకే తెలియదు. అది టైం అలా అయిపోతుంది. సో అది పోస్తా కాస్త జాగ్రత్త తీసుకోండి. ఈరోజు అసలు రీడింగ్ ఏంటో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే లవ్ లైఫ్లో కూడా అంత బాగాలేదు. మరీ ఆవేశపడద్దు. మీ వైఫ్ ఆర్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కానీ కాస్త కూల్గా ఉండడానికి ట్రై చేయండి. అది కాస్త సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాస్త కూల్గా ఉండండి. అది రేపటికి మాత్రమే కాదండి, నెక్స్ట్ 15 డేస్ లవ్ లైఫ్లో నెక్స్ట్ 15 డేస్ కాస్త ఓపికగా సహనంగా ఉండండి.
ఓకే, కూల్గా ఉండండి, మీ పర్సన్ని కూడా కూల్ చేయండి. ఓకే, ఇది ఈరోజు రీడింగ్ అండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.